అందరికీ ముందుగా నమస్కారం. నా పేరు వంగరి సాయి కుమార్, బోడుపల్లి జనసేన పార్టీ. నందిగామలో ముచ్చుమరి అనే ఒక గ్రామంలో 3వ తరగతి చదువుతున్నటువంటి ఒక ఆడబిడ్డని, ఆ బిడ్డకి లోక జ్ఞానం కూడా తెలియనటువంటి ఒక బిడ్డని 6వ తరగతి 7వ తరగతి చదువుతున్నటువంటి ముగ్గురు రాక్షసులు ఆ బిడ్డ పైన అత్యాచారం చేయడం చాలా బాధాకరం. సమాజంలో ఆడబిడ్డలు బ్రతకాలా చావాలా కూడా అర్థం కానటువంటి పరిస్థితి మనం ఈరోజు చూసుకున్నట్టయితే, మన తెలుగు రాష్ట్రంలో ఇలాంటి అత్యాచారాలు జరగడం చాలా సిగ్గుచేటుగా ఉంది. తల దించాల్సిన రోజు అని చెప్పి కూడా ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఆడబిడ్డలు బ్రతకొద్దా? ఆడబిడ్డలకి సమాజంలో తిరిగే హక్కు లేదా? ఒక ఆడబిడ్డని కూడా మనం కాపాడుకోలేనటువంటి పరిస్థితి ఈరోజు ఎందుకు వచ్చింది కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ప్రజలారా, ఆ ఆడబిడ్డని ఏ విధంగా అయితే చంపిర్రో, ఆ ఆడబిడ్డని ఏ విధంగా అయితే చిత్ర హింసలు పెట్టిర్రో, ఆ ఆడబిడ్డని చంపి చుట్టుపక్కన ఉన్న కాల్వలో ఎట్లయితే వేసిర్రో, ముగ్గురు మృగాలు ఎవరైతే ఉన్నారో ఈ రాక్షసులని కూడా అదే విధంగా చిత్ర హింసలు పెట్టి ఎన్కౌంటర్ చేద్దామా లేదా? మీరే చెప్పండి ప్రజలారా. ఈ వ్యవస్థలో ఆడబిడ్డకి బ్రతికే హక్కు లేనప్పుడు ఎవరైతే ఈ చిత్ర హింసలు పెట్టి ఆ బిడ్డని దాడి చేసి ఆ బిడ్డని ఏ విధంగా అయితే చంపిర్రో, వారికి కూడా ఈ భూమిపైన బ్రతికే అవసరం ఉందా లేదా? ఇలాంటి మృగాలని ఎన్కౌంటర్ చేద్దామా వద్దా? ఆలోచన చేయండి ప్రజలారా. ఇలాంటి 6వ తరగతి 7వ తరగతి జరుగుతున్నటువంటి పిల్లలు కూడా ఈ విధంగా తయారైతే ఈ సమాజంలో బ్రతకాలా బ్రతకొద్దా? మనం ఈ సమాజంలో ఉన్నామా లేదా? ఈ సమాజంలో ఈ వ్యవస్థలో ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి ప్రజలారా. ఆ తల్లి బాధ, ఆ తండ్రి బాధ, తన బిడ్డ 3వ తరగతి చదువుతున్న బిడ్డ, లోకజ్ఞానం తెలియనటువంటి బిడ్డ ఈరోజు అలా తల్లిదండ్రుల ముందు కనిపిస్తలేదు. ఆ తల్లిదండ్రుల బాధ, ఆవేదన ఒక్కసారి అర్థం చేసుకోండి. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఇదే విషయం మన ఇంట్లో జరగవచ్చు, చెప్పలేము. ఎప్పుడు ఏ టైంలో ఏం జరిగేది కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఈరోజు ఈ వ్యవస్థలో బతుకుతున్నామంటే మనందరం చాలా సిగ్గుచేటుగా ఉంది. ఇలాంటి మృగాలని ఎంబడే ఎన్కౌంటర్ చేసి చంపేసి సమాజానికి చూపించాల్సిన అవసరం ఉంది ప్రజలారా. ఇలా చేసినట్టయితేనే మరొకసారి ఎవ్వరు కూడా ఇలాంటి అత్యాచారాలు ఇలాంటి ఎవ్వడు చేయడానికి భయపడతాడని కూడా నా ఒక విన్నపం. ఇలాంటి మృగాలని వదిలిపెట్టినట్టయితే ఈ సమాజంలో చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంది. ఎన్కౌంటర్ చేసి చంపాలని నేను కోరుకుంటున్నాను. జనసేన పార్టీ తరపున నేను డిమాండ్ చేస్తున్నాను. ఒక జన సైనికుడిగా ఆ తల్లిదండ్రులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కూడా వీరు కోరుకుంటున్నారు. ఆ తల్లిదండ్రులు, పవన్ కళ్యాణ్ గారు, మీరు మా నంద్యాల వైపు చూడండి, నా బిడ్డకి న్యాయం జరుగుతుంది, నా బిడ్డ నా ముందుకు వస్తుందని చెప్పి కూడా వారు కన్నీరు పెట్టుకొని ఆ బిడ్డ తల్లిదండ్రులు ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎంబడే ఈ విషయం పైన చర్చలు పెడతాడు, మీకు న్యాయం జరిగే విధంగా పవన్ కళ్యాణ్ గారు చర్యలు తీసుకుంటాడని చెప్పి కూడా జనసేన పార్టీ తరపున ఒక జన సైనికుడిగా అక్కడ ఉన్నటువంటి ఆ ఊరికి, ఆ చనిపోయినటువంటి ఆ తల్లిదండ్రులకి కూడా నేను చెప్తున్నాను, అమ్మా మీకు పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తారు, న్యాయం జరుగుతుంది. ఇది పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రభుత్వంలో
డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారి ద్వారా మీకు న్యాయం జరుగుతుందని కూడా నేను మీ అందరికీ గట్టిగా చెప్తున్నాను. ఈ ఘటనకి పాల్పడ్డారో వారిని పవన్ కళ్యాణ్ గారు ఎంబడే శిక్ష పడే విధంగా వారి పైన చర్యలు తీసుకుంటాడని చెప్పి కూడా, మీ బిడ్డ చనిపోయింది కానీ మీకే బాధ అవుతుందో మాకు కూడా అదే బాధ ఉంది. మీరు మీ బాధనే మా బాధ అనుకుంటూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మీ ముందుకి వచ్చి మీకు న్యాయం జరిగే విధంగా పవన్ కళ్యాణ్ గారు మీ ఎంబడి ఉంటాడని చెప్పి కూడా మీకు హామీ ఇస్తున్నాను. జై హింద్.